చేయాలి తెలుసా, ఏం చేయాలి తెలుసా, అక్కడ ఏముంది మీ కదా ఐటమ్, చిన్న ఐటమ్ చూపించండి కదా. ఫోన్ ఉందండి పక్కన. తీయండి ఫోన్. ఎంత బరువు ఉంది ఫోన్ దర్శనం? ఒక ఇలా పట్టుకో, ఒక ఇలా పట్టుకో, 150 grams ఉంటుంది. ఇలా పట్టుకో, ఒక హాఫ్ అన్ అవర్ పట్టుకో. ఏమైంది? అంటే హాఫ్ అన్ అవర్ అనగానే నాకు అర్థమైపోయింది. కెన్ యూ హోల్డ్ లైక్ దట్? నో సార్, వై? కష్టం సార్ అంతసేపు. కష్టం అంతే కదా. 150 గ్రాములని హాఫ్ అన్ అవర్ పట్టుకోలేకపోతాను. పనికిరాని ఏదో పూరి జగన్నాథ్ మాటలు పట్టుకుని లైఫ్ అంతా పని చేసుకుంటే బాసు. పూరి జగన్నాథ్ గారు ఆయన కోసం చెప్పుకున్నాడు, నువ్వు ఆయన పట్టుకోని అవసరం లేదు. నచ్చిందా తీసుకో, ఓకే. ఇప్పుడు పూరి జగన్నాథ్ అభిమానులందరూ మనకి కాబట్టి కొడతారు. ఆయన ఫిలాసఫీ ఫాలో అయ్యాలి చాలా మంది. కొట్టని నేనేమో తెలుసా, ఆయన ఇష్టం అని చెప్పిండు బాసు, నీ ఇష్టం నువ్వు చెయ్యి. అంతేగాని అది చెప్పిండు కాబట్టి ఇలా చేయాలి. మళ్ళీ అన్ని సినిమాలు అని సక్సెస్ అయినా కాలే కదా, అంత గొప్ప మనిషి కదా. సో నేనేమంట తెలుసా, దే ఆర్ గుడ్ డైరెక్టర్, దే ఆర్ క్రియేటివ్ డైరెక్టర్స్, దే హ్యావ్ గుడ్ డైలాగ్స్. ఓకే, లెట్ దెమ్ సే వాట్ ఎవర్ యూస్ఫుల్, టేక్ ఇట్ అవుట్. మంచిగా తీసుకోవాలి, అంతేగాని ఫాలో చేయొద్దు. ఫాలో ఎవరు చేయాలి? మన కాన్షియన్స్, మన మైండ్, మన హార్ట్ ఫాలోగా ఎవ్రీథింగ్ ఈజ్ సక్సెస్ఫుల్. ఫెయిల్ అయినా అనుకో 4 దెబ్బలు కొడతారు, సక్సెస్ అయింది అనుకో 4 చప్పట్లు కొడతారు. 2 లాభమే. ఓకే, ఇంగ్లీష్ మాట్లాడావు, తప్పు మాట్లాడావు, ఏం చేస్తారు? తిడతారు. బాగా మాట్లాడావు, ఎస్ అంటారు. అంటే ఈ 2 మనకి లాభం కదా. మంచి చేసినా మేము చెడు చేసినా, చెడు ఎందుకు చేయకూడదు తెలుస్తుంది. ఇది కూడా అంతే బాస్. డోంట్ ఫాలో ఎనీవన్, ఫాలో యువర్ సెల్ఫ్.